హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఎలక్ట్రో తెలుగు ఛానల్. ఫ్రెండ్స్, మనం ముందు లాజిక్ గేట్స్ డిస్కస్ చేసుకున్నప్పుడు నాండ్ గేట్ అండ్ నార్ గేట్ అనేవి యూనివర్సల్ లాజిక్ గేట్స్ అని చెప్పుకున్నాం. ఎందుకంటే నాండ్ గేట్ని నార్ గేట్ని యూజ్ చేసి మనం రిమైనింగ్ ఆల్ అదర్ గేట్స్ని రియలైజ్ చేయొచ్చు. అండ్ ఆల్సో ఇన్ ద ప్రీవియస్ వీడియో మనం క్లియర్గా డిస్కస్ చేసుకున్నాం నాండ్ గేట్ యూజ్ చేసుకొని ఆల్ అదర్ గేట్స్ని ఏ విధంగా కన్స్ట్రక్ట్ చేయొచ్చు అని. ఇప్పుడు ఈ వీడియోలో మనం నార్ గేట్ యూజ్ చేసుకొని ఆల్ అదర్ గేట్స్ అంటే మనకి నాట్ గేట్, అండ్ గేట్, ఆర్ గేట్, నాండ్ గేట్, ఎక్స్ ఆర్ గేట్ అండ్ ఎక్స్ నార్ గేట్. ఓకే, ఈ గేట్స్ అన్నిటిని కూడా మనం నార్ గేట్ని యూజ్ చేసుకొని ఏ విధంగా కన్స్ట్రక్ట్ చేయొచ్చు అనేది ఈ వీడియోలో 1 by 1 డిస్కస్ చేసుకుందాం. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం నార్ గేట్ సింబల్ చూసినట్టయితే ఈ విధంగా ఉంటుంది నార్ గేట్ సింబల్. దిస్ ఈస్ ద నార్ గేట్ సింబల్. నార్ గేట్కి మనం రెండు ఇన్పుట్స్ ఏ అండ్ బి ఇచ్చినట్టయితే దీని అవుట్పుట్ వై అనేది ఎక్స్ప్రెషన్ ఏ విధంగా ఉంటుందంటే ఏ ప్లస్ బి హోల్ బార్. ఇది నార్ గేట్ యొక్క అవుట్పుట్ లాజిక్ ఎక్స్ప్రెషన్. దీని ట్రూత్ టేబుల్ ఇప్పుడు మనం చూస్తే ట్రూత్ టేబుల్ నార్ గేట్కి ఎలా ఉంటుంది, మనం ఆల్రెడీ లాజిక్ సింబల్స్, లాజిక్ గేట్ ఎక్స్ప్రెషన్స్, ట్రూత్ టేబుల్స్ అన్నీ కూడా లాజిక్ గేట్ వీడియోలో ఆల్రెడీ డిస్కస్ చేస్తాం. జస్ట్ ఫర్ ఇక్కడ మళ్ళీ ఒకసారి ఏంటంటే కాన్సెప్ట్ కోసం అని చెప్పేసి రీకాల్ చేస్తున్నాను. ట్రూత్ టేబుల్లో మనకి ఇన్పుట్స్ ఏ అండ్ బి ఉంటాయి, అవుట్పుట్ వై ఉంటుంది. సో ఇక్కడ ఇన్పుట్స్ రెండు ఉన్నాయి కాబట్టి మ్యాక్సిమం కాంబినేషన్స్ ఎన్ని వస్తాయి మనకి, మ్యాక్సిమం కాంబినేషన్స్ అనేవి 4 ఉంటాయి. ఇజంట్ ఇట్? రెండు ఇన్పుట్స్ ఉన్నప్పుడు మ్యాక్సిమం కాంబినేషన్స్ అనేవి 4 కాంబినేషన్స్ వస్తాయి. ఓకే, అవి ఏంటి అంటే సో రెండు ఇన్పుట్స్కి కాంబినేషన్స్ 0 0 0 1 1 0 1 1. ఇది రెండు ఇన్పుట్స్ కాబట్టి రెండు ఇన్పుట్స్కి మ్యాక్సిమం 4 కాంబినేషన్స్ అనేవి వచ్చాయి. ఇప్పుడు ఈ 4 కాంబినేషన్స్కి మనకు అవుట్పుట్ ఏ విధంగా ఉంటుందనేది చూద్దాం. నార్ గేట్ యొక్క అవుట్పుట్ ఎప్పుడైతే అన్ని ఇన్పుట్స్ కూడా 0 ఉంటుందో అప్పుడే అవుట్పుట్ యొక్క లాజిక్ ఫంక్షన్ అనేది 1 అనేది ఉంటుంది. ఎప్పుడైతే ఇన్పుట్ అన్ని లో ఉంటాయో అప్పుడే అవుట్పుట్ అనేది హై అవుతుంది. అదర్వైజ్ అన్ని కేసెస్లో కూడా 0 ఉంటుంది. ఇక్కడ మనకు ట్రూత్ టేబుల్ చూస్తే ఏ అండ్ బి ఇక్కడ మాత్రమే రెండు ఇన్పుట్స్ లోలో ఉన్నాయి, అంటే 0 ఉన్నాయి కాబట్టి ఇక్కడ మాత్రమే మనకు అవుట్పుట్ అనేది 1 అనేది ఉంటుంది. మిగతా అన్ని కేసెస్లో కూడా 0 అనేది ఉంటుంది. ఇది ట్రూత్ టేబుల్ ఫర్ నార్ గేట్. ఓకే, సో ఎప్పుడైతే ఇన్పుట్స్ అన్నీ కూడా లో ఉంటాయో అప్పుడే అవుట్పుట్ అనేది హై అవుతుంది, మిగతా కేసెస్లో అన్నీ కూడా 0 ఉంటుంది. ఓకే, నౌ ఇప్పుడు కంట్రోల్ మెకానిజం ఆఫ్ నార్ గేట్ అనేది ఒకసారి చూద్దాం. కంట్రోల్ మెకానిజం ఫర్ నార్ గేట్. కంట్రోల్ మెకానిజం ఏంటి, ఎప్పుడైతే మనం ఒక నార్ గేట్ తీసుకున్నామో దానికి రెండు ఇన్పుట్స్ ఉంటాయని చెప్పుకున్నాం కదా, 2 ఇన్పుట్ నార్ గేట్ తీసుకున్నాము. దాంట్లో ఒక ఇన్పుట్ మనం కంట్రోల్ ఇన్పుట్ కింద తీసుకొని, ఓకే, ఒక ఇన్పుట్ మనం కంట్రోల్ ఇన్పుట్ కింద తీసుకొని దానికి ఒక కేసులో 0, ఒక కేసులో 1 అనేది అప్లై చేసినప్పుడు వేరొక ఇన్పుట్లో మనం డేటా ఇచ్చినప్పుడు, అంటే ఇది డేటా ఇన్పుట్ కింద తీసుకొని వేరొక ఇన్పుట్లో డేటా ఇచ్చినప్పుడు అవుట్పుట్లో ఏ విధంగా మనకి వస్తుంది అనేది చూద్దాం. దాన్ని కంట్రోల్ మెకానిజం కింద చెప్పుకోవచ్చు. సో ఇక్కడ ఈ డేటా ఇన్పుట్లో ఫస్ట్ మనం కంట్రోల్ ఇన్పుట్ అనేది 0 ఇద్దాం. కంట్రోల్ ఇన్పుట్ 0 ఇచ్చినప్పుడు మనకు డేటా ఇన్పుట్ 0 ఇస్తే అవుట్పుట్ ఏమొస్తుంది అండ్ డేటా ఇన్పుట్ 1 ఇస్తే అవుట్పుట్ ఏమొస్తుంది అనేది చూద్దాం. సో మనం ఇక్కడ ప్రీవియస్ స్లైడ్లో చూసినట్టయితే ఇక్కడ మన ట్రూత్ టేబుల్లో ఎప్పుడైతే డేటా ఇన్పుట్ ఒక ఇన్పుట్ అనేది రెండు 0s దగ్గర ఉన్నాయో అవుట్పుట్ 0 ఇస్తే 1 అవుతుంది, 1 ఇస్తే 0 అవుతుంది. ఓకే, ఒక ఇన్పుట్ని కాన్స్టెంట్గా 0 దగ్గర పెట్టి రెండో ఇన్పుట్కి 0 ఇచ్చినప్పుడు అవుట్పుట్ 1 వస్తుంది, 1 ఇస్తే 0 వస్తుంది. అదేవిధంగా అంటే ఇక్కడ మనం ఈ ఇన్పుట్ కంట్రోల్ ఇన్పుట్ని కాన్స్టెంట్గా 0 దగ్గర పెట్టి డేటా ఇన్పుట్ 0 ఇస్తే అవుట్పుట్లో ఏమొస్తుంది మనకి 1 అనేది వస్తుంది. అదే 1 ఇచ్చినప్పుడు 0 అనేది వచ్చింది. అంటే దీన్ని బట్టి మనం ఏం చెప్పుకోవచ్చు, ఫర్ కంట్రోల్ ఇన్పుట్ ఈజ్ ఈక్వల్ టు 0, అవుట్పుట్ ఈజ్ ఈక్వల్ టు ఇన్వర్టర్.
అంతే కదా. ఇన్పుట్ 0 ఇచ్చినప్పుడు 1 అవుతుంది, 1 ఇస్తే 0 అవుతుంది, అంటే అవుట్పుట్ ఏమవుతుంది, ఇన్వర్ట్ అవుతుంది. ఇన్వర్షన్ ఆఫ్ ఇన్పుట్ కింద వస్తుంది. అదేవిధంగా వేరే కేసులో మనం కంట్రోల్ ఇన్పుట్ 1 ఇచ్చినప్పుడు డేటా ఇన్పుట్ ఒక కేసులో 0 ఇస్తాం, ఇంకొక కేసులో 1 ఇస్తాం. అప్పుడు ఏమవుతుందని చూద్దాం. కేసులో చూడండి, ఇక్కడ మనం ఒక ఇన్పుట్ని ఆల్వేస్ 1 దగ్గర పెట్టి ఇంకొక ఇన్పుట్ 0 ఇస్తే అవుట్పుట్ 0 వచ్చింది, 1 ఇచ్చినా 0 వచ్చింది. అంటే ఇన్పుట్ ఒక కంట్రోల్ ఇన్పుట్లో ఒక ఇన్పుట్ ఎప్పుడు కూడా 1 దగ్గర పెట్టేసి వేరే ఇన్పుట్ 0 ఇచ్చినా 1 ఇచ్చినా కూడా అవుట్పుట్ అనేది ఆల్వేస్ అట్ 0 అనేది ఉంటుంది. సో దీన్ని బట్టి మనం ఏం చెప్పుకోవచ్చు, సో కంట్రోల్ ఇన్పుట్ 1 ఇచ్చినప్పుడు డేటా ఇన్పుట్ 0 ఇచ్చినప్పుడు 0 వచ్చింది, అండ్ 1 ఇచ్చినా 0 వచ్చింది. అంటే ఫర్ కంట్రోల్ ఇన్పుట్ ఈజ్ ఈక్వల్ టు 1, అవుట్పుట్ ఈజ్ ఆల్వేస్ 0. ఓకే, అవుట్పుట్ ఈజ్ ఆల్వేస్ 0. సో దీన్ని బట్టి మనం ఏం చెప్పుకోవచ్చు, సో కంట్రోల్ ఇన్పుట్ 1 ఇచ్చినప్పుడు అవుట్పుట్ ఎప్పుడు 0లో ఉంటుంది కాబట్టి మనం సో కంట్రోల్ ఇన్పుట్ 1 ఇచ్చే దాన్ని మనం డిజేబుల్ మోడ్ కింద చెప్పవచ్చు. ఎందుకంటే అవుట్పుట్ అనేది మనకి చేంజ్ అవ్వట్లేదు, ఆల్వేస్ 0 దగ్గర ఉంటుంది, అంటే డిజేబుల్ మోడ్లో ఉందని చెప్పుకోవచ్చు. అదేవిధంగా కంట్రోల్ ఇన్పుట్ 0 ఇచ్చినప్పుడు మనకి ఆ నార్ గేట్ ఎలా యాక్ట్ అవుతుంది, ఇన్వర్టర్ కింద, అంటే నాట్ గేట్ కింద యాక్ట్ అవుతుంది. అంటే ఇన్పుట్లో 0 ఇస్తే అవుట్పుట్లో 1 వస్తుంది, ఇన్పుట్లో 1 ఇస్తే అవుట్పుట్లో 0 వచ్చింది. సో కంట్రోల్ ఇన్పుట్ 0 ఇచ్చినప్పుడు అవుట్పుట్ మనకి ఇన్వర్షన్ అవుతుంది కాబట్టి, అంటే ఇన్వర్టర్లో యాక్ట్ అవుతుంది కాబట్టి దీన్ని మనం ఎనేబుల్ మోడ్ కింద చెప్పొచ్చు. సో ఒక నార్ గేట్ అనేది ఎనేబుల్ అవ్వాలంటే మనకు కంట్రోల్ ఇన్పుట్ అనేది 0 ఉండాలి, అండ్ అదే నార్ గేట్ అనేది డిజేబుల్ మోడ్లో ఉండాలంటే కంట్రోల్ ఇన్పుట్ అనేది 1 ఉండాలి. సో నార్ గేట్ ఎనేబుల్ మోడ్లో ఉన్నప్పుడు ఇన్వర్టర్ కింద యాక్ట్ అవుతుంది, అదే నార్ గేట్ డిజేబుల్ మోడ్లో ఉన్నప్పుడు అవుట్పుట్ అనేది ఆల్వేస్ 0లో ఉంటుంది. ఇది మన కంట్రోల్ మెకానిజం ఆఫ్ నార్ గేట్ కింద చెప్పుకోవచ్చు. ఇప్పుడు మనం ఒక్కొక్క గేట్ని ఏ విధంగా కన్స్ట్రక్ట్ చేయొచ్చు యూజింగ్ నార్ గేట్ అనేది డిస్కస్ చేసుకుందాం. ఫస్ట్ కేస్ మనకి నాట్ గేట్ అనేది ఎలా చేయాలో చూద్దాం. నాట్ గేట్ యూజింగ్ నార్ గేట్. ఓకే, ఫస్ట్ మనం నార్ గేట్ సింబల్ తీసుకుందాం. ఇది మన నార్ గేట్ సింబల్ కదా, దీనికి 2 ఇన్పుట్స్ ఇచ్చాం, ఏ అండ్ బి. అవుట్పుట్ ఎక్స్ప్రెషన్ ఏమని చెప్పుకున్నాం, y ఈజ్ ఈక్వల్ టు a ప్లస్ బి హోల్ బార్ అని చెప్పుకున్నాం. ఇప్పుడు మనం ఏం చేద్దాం అంటే ఇదే నార్ గేట్కి 2 ఇన్పుట్స్ కూడా సేమ్ ఇద్దాం. 2 ఇన్పుట్స్ సేమ్ ఇచ్చినప్పుడు ఏమవుతుందో చూద్దాం. ఇది నార్ గేట్, ఇక్కడ ఇన్పుట్ ఏ ఇచ్చాను, ఇక్కడ కూడా ఇన్పుట్ ఏ ఇచ్చాను. ఇప్పుడు అవుట్పుట్ ఏమవుతుంది, y ఈజ్ ఈక్వల్ టు 2 సేమ్ ఇన్పుట్స్ ఉన్నాయి కాబట్టి ఏ ప్లస్ ఏ హోల్ బార్ అనేది అయ్యింది. ఓకే, మనం ఆల్రెడీ ఫస్ట్ మనం బులియన్ ఆల్జిబ్రా లెక్చర్ చెప్పుకున్నప్పుడు ఏదైనా రెండు వేరియబుల్స్ అంటే ఏ ప్లస్ ఏ అలా n నెంబర్ ఆఫ్ వేరియబుల్స్ ప్లస్ ఆర్ ఆపరేషన్ అయినప్పుడు మనకు వచ్చేది ఫైనల్గా ఏ అనేది వస్తుంది కదా. సో ఇక్కడ కూడా y ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఏ అండ్ బార్ ఆల్రెడీ ఉంది కాబట్టి బార్ పెట్టుకుంటాం. ఓకే, సో మనకి ఏమైంది, y ఈజ్ ఈక్వల్ టు ఏ బార్ అనేది అయ్యింది. సో దీన్ని మనం కొంచెం మోడిఫై చేసి రాసుకున్నట్టయితే, సో 2 ఇన్పుట్లు ఒకటి ఇస్తున్నాం కాబట్టి ఇది నార్ గేట్ కదా, 2 ఇన్పుట్లు ఏ ఇచ్చానంటే రెండింటిని షార్ట్ చేస్తే సేమ్ ఇన్పుట్ కదా వెళ్తుంది. సో దిస్ ఈజ్ ద సింగిల్ ఇన్పుట్ ఏ, రెండు కూడా ఏ సింగిల్ ఇన్పుట్ ఏ అనేది రెండింటికి కూడా వెళ్తుంది, 2 ఇన్పుట్స్ కూడా, అంటే అదే ఏ అని కింద. సో ఇక్కడ ఈ కేసులో మనకి ఏమైంది, y ఈజ్ ఈక్వల్ టు ఏ బార్ అనేది వచ్చింది. అంటే ఇన్పుట్లో ఏ ఇస్తే అవుట్పుట్లో దానికి బార్ అనేది వస్తుంది. ఇది సో మనకి నార్ గేట్ ఎలా యాక్ట్ అయింది, యాజ్ ఏ నాట్ గేట్ కింద యాక్ట్ అయింది. ఆర్ దీన్ని మనం ఇంకో విధంగా చెప్పొచ్చు, యాజ్ ఏ ఇన్వర్టర్ అని కూడా చెప్పుకోవచ్చు. అర్థమైంది కదా. ఎప్పుడైతే నార్ గేట్కి 2 ఇన్పుట్స్ కూడా సేమ్ ఇస్తామో, అంటే 2 ఇన్పుట్ షార్ట్ చేసి ఇస్తామో, అప్పుడు మనకి అవుట్పుట్లో వచ్చేది దానికి ఇన్వర్ట్ అయ్యి వస్తుంది, అంటే నాట్ ఆపరేషన్ అయ్యి వస్తుంది. ఓకే, ఇది మన నాట్ గేట్ యూజింగ్ నార్ గేట్ అనమాట. నెక్స్ట్ సెకండ్ మనం చెప్పుకుందాం. ఆల్రెడీ ముందు నాట్ గేట్ చెప్పుకున్నాం కాబట్టి ఇప్పుడు మనం ఆర్ గేట్ ఎలా చేయొచ్చు, ఆర్ యూజింగ్ నార్ గేట్. ఓకే, మనం నార్ గేట్ యూజ్ చేసుకొని మనం ఆర్ గేట్ ఎలా చేయొచ్చు అనేది చూద్దాం. ఓకే, ఇక్కడ మనం నార్ గేట్ సింబల్ తీసుకొని దానికి ఇన్పుట్స్ ఏ అండ్ బి తీసుకుంటే అవుట్పుట్ ఏమొచ్చింది, y ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ బి హోల్ బార్ అనేది వచ్చింది. ఇప్పుడు మనకి ఆర్ గేట్ ఫంక్షన్ ఏంటి, ఆర్ గేట్కి y ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ బి కదా. ఇక్కడ మనకి ఏమొచ్చింది, నార్ గేట్కి y ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ బి హోల్ బార్, అంటే బార్ని క్యాన్సిల్ చేయాలి. బార్ని క్యాన్సిల్ చేయాలంటే ఈ నార్ గేట్ యొక్క అవుట్పుట్కి మనం ఒక ఇన్వర్టర్ అంటే ఒక నాట్ గేట్ని యాడ్ చేస్తే మనకు వచ్చేది y ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ బి హోల్ బార్ అనేది వస్తుంది. అంటే దీని 2 బార్స్ క్యాన్సిల్ అయితే మనకు వచ్చేది ఏ ప్లస్ బి. ఓకే,
మనం ముందు స్లైడ్లో చెప్పుకున్నట్టు మనం ఆల్రెడీ నార్గేట్ యూజ్ చేసుకొని నాట్ గేట్ని తయారు చేయొచ్చు కదంటే ఈ నాట్ గేట్ ప్లేస్లో మనం నార్గేట్ని పెడితే మనకి ఏమొస్తుంది అప్పుడు? సో ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయండి. ఇది మనకు ఆల్రెడీ తీసుకున్న నార్గేట్ ఫస్ట్ది ఏబి, ఇక్కడ వచ్చింది y ఈజ్ ఈక్వల్ టు a ప్లస్ బి హోల్ బార్ అనేది వచ్చింది. ఇప్పుడు ఇదే నార్గేట్ని మనం రెండు ఇన్పుట్స్ని షార్ట్ చేసేసి వేరొక నార్గేట్కి ఇస్తే అప్పుడు ఏమవుతుంది? ఈ నార్గేట్ అనేది యాజ్ ఎ నాట్ గేట్ కింద వర్క్ అవుతుంది. అంటే ఇక్కడ మనకు వచ్చేది y ఈజ్ ఈక్వల్ టు a ప్లస్ బి హోల్ బార్ అనేది వచ్చింది. ఈజింట్ ఇట్? ఇక్కడ వచ్చింది అదే కదా, a ప్లస్ బి హోల్ బార్ అనేది ఇక్కడ ఇన్పుట్ ఇచ్చాం, దానికి మళ్ళీ నార్గేట్ చేస్తే రెండు వస్తుంది, దానికి హోల్ బార్ వచ్చింది. రెండు క్యాన్సిల్ అయితే మనకి y ఈజ్ ఈక్వల్ టు a ప్లస్ బి అనేది వచ్చింది. అంటే ఇది మనకి ఆర్ గేట్ యొక్క ఫంక్షనాలిటీని మనం అచీవ్ చేయగలిగాం బై యూజింగ్ నార్ గేట్. ఓకే, నౌ థర్డ్ గేట్ ఏంటి? థర్డ్ గేట్ అండ్ గేట్ చేద్దాం. అండ్ గేట్ యూజింగ్ నార్ గేట్. ఓకే, ఇక్కడ ఎలా? ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం అండ్ గేట్ ఎక్స్ప్రెషన్ చూసుకున్నట్టయితే అండ్ గేట్ ఎక్స్ప్రెషన్ ఏముంటుంది? y ఈజ్ ఈక్వల్ టు a డాట్ b, రెండు ఇన్పుట్స్ తీసుకున్నప్పుడు. ఇక్కడ ఫస్ట్ మనం ఒక నార్ గేట్ తీసుకుందాం. ఆ రెండు ఇన్పుట్ని షార్ట్ చేసి ఒక ఇన్పుట్ కింద రాసుకుంటే మనకి నార్ గేట్ ఇక్కడ ఏమొచ్చింది? నాట్ గేట్ కింద యాక్ట్ అయింది. అదేవిధంగా ఇంకొక నార్ గేట్ తీసుకొని దాని రెండు ఇన్పుట్స్ కూడా షార్ట్ చేసి దానికి ఇన్పుట్ బి అని ఇస్తే ఇక్కడ కూడా ఇది నాట్ గేట్ కింద యాక్ట్ అవుతుంది. ఇక్కడ మనకు వచ్చేది బి బార్ అనేది వచ్చింది. ఇప్పుడు ఈ రెండు ఇన్పుట్ని తీసుకెళ్ళి వేరొక నార్ గేట్కి ఇస్తే దానికి ఏ విధంగా మనకి అవుట్పుట్ వస్తుంది అనేది చూద్దాం. సో దిస్ ఇస్ y ఈజ్ ఈక్వల్ టు, ఒక ఇన్పుట్ ఏముంది? ఏ బార్ కదా, ఏ బార్, ఇక్కడ ఇంకోటి బి బార్ ఉంది, ప్లస్ బి బార్, దీని మొత్తానికి హోల్ బార్ అనేది వస్తుంది. ఇదే కదా నార్ గేట్ యొక్క లాజిక్ ఎక్స్ప్రెషన్. ఇప్పుడు దీన్ని మనం సింప్లిఫై చేస్తే ఎప్పుడైతే హోల్ బార్ ఉందో ఆ మధ్యలో ఉన్న ఆపరేషన్ అనేది దానికి ఆర్ ఉంటే ఎండ్ అవుతుంది, ఎండ్ ఉంటే ఆర్ అవుతుంది. ఇక్కడ ఆర్ ఆపరేషన్ ఉంది కాబట్టి హోల్ బార్ స్ప్లిట్ చేస్తే మనకి ఏమవుతుంది? ఎండ్ ఆపరేషన్ అనేది అవుతుంది. అప్పుడు ఏ బార్ హోల్ బార్ డాట్ బి బార్ హోల్ బార్ అనేది వచ్చింది. ఓకే, నౌ ఇప్పుడు ఒక వేరియబుల్కి రెండు సార్లు బార్ ఉంటే ఏమవుతుంది? అవి రెండు కూడా క్యాన్సిల్ అవుట్ అవుతాయి. సో దిస్ ఈస్ క్యాన్సిల్ అవుట్, దిస్ ఈస్ క్యాన్సిల్ అవుట్. నౌ హియర్ y ఈజ్ ఈక్వల్ టు a డాట్ b. ఓకే, దిస్ ఈస్ ద ఎండ్ ఆపరేషన్ లాజిక్ ఎక్స్ప్రెషన్. ఈజ్ ఇట్ ఈక్వల్ టు దిస్ వన్? ఓకే, సో ఎండ్ ఆపరేషన్కి నార్ గేట్స్ యూజ్ చేసుకొని ఈ విధంగా మనం ఎండ్ గేట్ని తయారు చేసుకోవచ్చు. తర్వాత ఫోర్త్ ఆపరేషన్ ఏంటంటే నాండ్ గేట్ని కూడా మనం నార్ గేట్ యూజ్ చేసుకొని తయారు చేయొచ్చు. నాండ్ గేట్ యూజింగ్ నార్ గేట్. ఆల్రెడీ మనం యాండ్ గేట్ తయారు చేసుకున్నాం కదా ముందు, దానికి ఒక ఇన్వర్టర్ యాడ్ చేస్తే దానికి వచ్చేది మనకి నాండ్ గేట్. సో అది ఈ విధంగా నేను డ్రా చేసి చూపిస్తాను. ఫస్ట్ ఒక నార్ గేట్ తీసుకున్నాం, దాని రెండు ఇన్పుట్ షార్ట్ చేసి దానికి ఒక ఇన్పుట్ ఏ ఇచ్చాం, దానికి వచ్చింది అవుట్పుట్ ఏ బార్ అనేది వచ్చింది. అలాగే ఇంకొక నార్ గేట్ తీసుకున్నాం, దాని రెండు ఇన్పుట్స్ షార్ట్ చేసాం, దానికి ఇన్పుట్ బి అని ఇచ్చాం, మనకు వచ్చింది బి బార్. సో ఇక్కడ మనం ఈ రెండు ఇన్పుట్ని వేరొక నార్ గేట్కి ఇస్తే మనకి ఏమొచ్చింది? యాండ్ గేట్ అనేది ఆపరేషన్ వచ్చింది. హియర్ y ఈజ్ ఈక్వల్ టు ఏ డాట్ బి అనేది వచ్చింది. ఇప్పుడు ఈ అవుట్పుట్కి మనం ఇంకొక నాట్ ఆపరేషన్ చేయాలి బై యూజింగ్ ఆర్ గేట్. అంటే ఆర్ గేట్కి రెండు ఇన్పుట్లు షార్ట్ చేసి దానికి ఈ ఇన్పుట్ని ఇస్తే మనకు వచ్చేది నాండ్ గేట్ ఆపరేషన్ అనమాట. హియర్ y ఈజ్ ఈక్వల్ టు ఏ డాట్ బి హోల్ బార్ అనేది వచ్చింది. అంటే ఈ ఫంక్షన్ మనం ఇక్కడ ఇన్పుట్ కింద ఇస్తున్నాం కాబట్టి మనం ఫైనల్గా వచ్చిన అవుట్పుట్ ఈ విధంగా వస్తుంది. సో దిస్ ఈస్ ద లాజిక్ ఎక్స్ప్రెషన్ ఫర్ నాండ్ గేట్. సో నాండ్ గేట్ని ఈ విధంగా తయారు చేసుకోవచ్చు బై యూజింగ్ నార్ గేట్స్ అనమాట. నౌ ఫిఫ్త్ ఫంక్షన్ ఎక్స్ నార్ యూజింగ్ ఎక్స్ నార్ గేట్ యూజింగ్ నార్ గేట్స్ అనమాట. సో ఇక్కడ ఎలా చేయొచ్చు అనేది చూద్దాం. ఫస్ట్ ఇక్కడ ఒక నార్ గేట్ తీసుకున్నాం, దానికి రెండు ఇన్పుట్స్ ఇచ్చాం ఏ అండ్ బి. ఓకే, ఇప్పుడు ఇక్కడ ఏమొస్తుంది? ఏ ప్లస్ బి హోల్ బార్ అనేది వచ్చింది. ఇక్కడ ఈ నార్ గేట్ యొక్క అవుట్పుట్. ఇప్పుడు ఈ నార్ గేట్ యొక్క అవుట్పుట్ని ఫర్దర్గా వేరొక నార్ గేట్స్కి ఇవ్వడం కోసం తీసుకున్నాం. అలాగే వన్ ఆఫ్ ది ఇన్పుట్, ఇక్కడ ఇచ్చిన ఇన్పుట్లో ఒక ఇన్పుట్ని తీసుకున్నాం, అలాగే వేరే ఇన్పుట్ని కింద గేట్కి ఇవ్వడానికి తీసుకున్నాం. ఇప్పుడు ఈ రెండు ఇన్పుట్ని ఒక నార్ గేట్కి ఇస్తాం. అలాగే ఇక్కడ ఫస్ట్ నార్ గేట్ నుంచి వచ్చిన అవుట్పుట్ని అలాగే సెకండ్ ఇన్పుట్ని వేరొక నార్ గేట్కి ఇచ్చాం. ఓకే, ఫైనల్గా ఇక్కడ వచ్చిన నార్ గేట్ అవుట్పుట్ అలాగే ఇక్కడ వచ్చిన నార్ గేట్ అవుట్పుట్ కలిసి వేరొక నార్ గేట్కి ఇన్పుట్ కింద ఇచ్చాం. ఇప్పుడు ఏమవుతుంది అనేది చూద్దాం. ఇక్కడ చూస్తే ఇక్కడ మనకి ఇన్పుట్ ఏ ఉంది, ఇక్కడ ఏ ప్లస్ బి బార్ అనేది ఉంది. ఇక్కడ ఇన్పుట్ ఏ ప్లస్
బీ బార్ అనేది ఉంది, ఇక్కడ బి అనేది ఉంది. సో ఇక్కడ ఏమవుతుంది, ఏ ప్లస్ బి హోల్ బార్, ఇది మొత్తం ఒక బ్రాకెట్లో, అండ్ ఇది మొత్తానికి హోల్ బార్ అనేది ఉంది. సిమిలర్లీ ఇక్కడ కూడా బి ప్లస్ ఏ ప్లస్ బి హోల్ బార్ అండ్ కంప్లీట్లీ దిస్ ఇస్ ద హోల్ బార్. ఓకే, సో దీన్ని మనం సింప్లిఫై చేసి రాసుకుంటే, దీన్ని సింప్లిఫై చేస్తే మనకి ఏమొస్తుందని చూద్దాం. ఏ బార్ డాట్ అంటే ప్లస్ని విడదీస్తున్నాను, ఏ బార్ డాట్ ఏ ప్లస్ బి హోల్ బార్. సో ఈ రెండు బార్లు క్యాన్సిల్ అయ్యాయి, అండ్ ఇయర్ ఏ బార్ డాట్ ఏ ప్లస్ బి అనేది వచ్చింది. సో దీన్ని ఫర్దర్గా సింప్లిఫై చేస్తే ఏ బార్ డాట్ ఏ ప్లస్ ఏ బార్ డాట్ బి. ఏ బార్ డాట్ ఏ ఈజ్ నథింగ్ బట్ 0. సో ఫైనల్గా మనకు మిగిలింది ఇక్కడ ఏ బార్ డాట్ బి అనమాట. సిమిలర్లీ ఇక్కడ దీన్ని మనం సింప్లిఫై చేస్తే బి బార్ డాట్ ఏ ప్లస్ బి హోల్ బార్ అనేది వచ్చింది. ఇక్కడ రెండు బార్లు క్యాన్సిల్ అయితే బి బార్ ఏ ప్లస్ బి. ఓకే, బి బార్ డాట్ ఏ ప్లస్ బి బార్ డాట్ బి అనేది వచ్చింది. ఇప్పుడు ఇవి క్యాన్సిల్ అయింది, ఇక్కడ మనకు ఫైనల్గా మిగిలింది ఏ బి బార్ ఆర్ బి బార్ ఏ, ఏదైనా ఒకటే. సో ఇక్కడ ఏ బార్ బి అనేది వచ్చింది, ఇక్కడ ఏ బి బార్ అనేది వచ్చింది. ఇప్పుడు దీన్ని మనం ఫైనల్గా ఈ గేట్కి ఇన్పుట్ కింద ఇచ్చాం కాబట్టి మనకు వచ్చింది y ఈజ్ ఈక్వల్ టు ఏ బార్ బి ప్లస్ ఏ బి బార్ అండ్ హోల్ బార్. ఇదే కదా దీని యొక్క ఎక్స్ప్రెషన్. అంటే ఇక్కడ ఇన్పుట్ ఏమొచ్చింది, ఇది ఏ బార్ బి, అండ్ ఇక్కడ ఇన్పుట్ ఇది ఏ బి బార్. ఇప్పుడు ఆ రెండు ఇన్పుట్స్ని తీసుకుని దాన్ని నార్ గేట్కి ఇస్తే మనకు వచ్చేది దట్ ఇన్పుట్ ప్లస్ అనదర్ ఇన్పుట్ హోల్ బార్. ఓకే, ఇది అనమాట. సో దీన్ని మనం సింప్లిఫై చేసుకుంటే ఏ బార్ హోల్ బార్ క్యాన్సిల్ అవుతుంది కాబట్టి ఏ ప్లస్ బి బార్ ఇంటూ ఏ బార్ ప్లస్ బి. ఇది మన యొక్క ఎక్స్నార్ యొక్క లాజిక్ ఎక్స్ప్రెషన్ అనమాట. సో ఈ విధంగా మనం నార్ గేట్ యూజ్ చేసుకొని ఎక్స్నార్ యొక్క ఫంక్షనాలిటీని అనేది కన్స్ట్రక్ట్ చేయొచ్చు. నౌ నెక్స్ట్ 6th is XOR gate using NOR gate. సో NOR gate యూజ్ చేసుకుని XNORని ఏ విధంగా చేయొచ్చని చూద్దాం. సేమ్ ఇక్కడ ఉన్నదే సర్క్యూట్ ఇక్కడ కూడా వస్తుంది, బట్ ఇక్కడ ఆల్రెడీ మనకి XNOR అనేది వచ్చింది కదా, దీనికి ఒక కాంప్లిమెంట్ చేస్తే మనకు వచ్చేదే XOR అనమాట. ఆ విధంగా మనం చేయొచ్చు. సో దీన్ని మనం సింప్లిఫైడ్ బ్లాక్ కింద చేసుకుని డైరెక్ట్గా రాసేస్తాంలేండి. సో ఫస్ట్ ఏం చేస్తాం, ఒక XNOR తీసుకున్నాం. సో దాని ఇన్పుట్ని, XNOR యొక్క ఒక ఇన్పుట్ని అండ్ దాని యొక్క అవుట్పుట్ని, అలాగే ఇంకొక ఇన్పుట్ని అండ్ ఫస్ట్ నార్ గేట్ యొక్క అవుట్పుట్ని వేరొక XNOR గేట్కి ఇస్తున్నాం. ఇక్కడ కూడా సేమ్ అలాగే. సో ఇప్పుడు ఈ రెండు అవుట్పుట్ని వేరొక నార్ గేట్కి ఇన్పుట్ కింద ఇస్తాం. సో ఫైనల్లీ ఇక్కడ వరకు వచ్చింది మనకి XNOR ఆపరేషన్ వచ్చింది. ఇక్కడ వరకు XNOR వస్తుంది. సో ఇక్కడ ఫైనల్గా వచ్చింది ఈ ఆపరేషన్, దానికి అగైన్ ఒక నాట్ గేట్, అంటే నార్ గేట్ని యూజ్ చేసుకుని నాట్ గేట్ తయారు చేసి దానికి ఇచ్చేస్తే మనకి ఫైనల్గా వచ్చేదే XOR. ఓకే, హియర్ మన ఇన్పుట్స్ ఏ అండ్ బి. ఇక XNOR యొక్క ఎక్స్ప్రెషన్ వచ్చింది, ముందు చూస్తే ఏ బార్ బి ప్లస్ ఏ బి బార్ హోల్ బార్ కదా. ఇక్కడ మనం ఏ బార్ బి ప్లస్ ఏ బి బార్ హోల్ బార్ అనేది ఇక్కడ వచ్చింది XNOR. దీన్ని మనం ఇక్కడ ఇన్పుట్ కింద ఇస్తే ఇక్కడ మన నాట్ గేట్ ఆపరేషన్ అయిపోతుంది. y ఈజ్ ఈక్వల్ టు ఏ బార్ బి ప్లస్ ఏ బి బార్ హోల్ బార్ ఉంది కదా, దానికి హోల్ బార్ అవుతుంది. ఇది నాట్ గేట్ కాబట్టి. సో ఇవి రెండు బార్స్ క్యాన్సిల్ అయితే మనకు ఫైనల్గా వచ్చే ఎక్స్ప్రెషన్ y ఈజ్ ఈక్వల్ టు ఏ బార్ బి ప్లస్ ఏ బి బార్. సో ఇది మనకి XOR యొక్క లాజిక్ ఎక్స్ప్రెషన్. ఈ విధంగా మనం XOR ఫంక్షనాలిటీని బై యూజింగ్ నార్ గేట్ యూజ్ చేసుకొని రియలైజ్ చేయొచ్చు. సో మనం యూనివర్సల్ లాజిక్ గేట్ అయినటువంటి నార్ గేట్ని యూజ్ చేసుకొని మనం ఏమేమి గేట్స్ తయారు చేసాం. ఒకటి నాట్ గేట్, AND గేట్, OR గేట్, XOR గేట్, XNOR గేట్ అండ్ ఆల్సో NAND గేట్ని కూడా మనం తయారు చేసుకున్నాం. ఓకే, సో ఒక్కొక్క గేట్ని మనం తయారు చేయడానికి ఎన్ని నార్ గేట్స్ యూజ్ చేసుకున్నాం అన్నది కూడా ఒకసారి చూద్దాం. ఫస్ట్ మనం నాట్ గేట్ని తయారు చేసుకోవడానికి ఎన్ని నార్ గేట్స్ ఎన్ని కావాలి, ఓన్లీ ఒకటే నార్ గేట్ అనేది కావాల్సి వచ్చింది. ఇక్కడ OR గేట్కి 2 నార్ గేట్స్ కావాల్సి వచ్చింది, AND గేట్కి 3 నార్ గేట్స్ కావాల్సి వచ్చింది, NAND గేట్కి 4 నార్ గేట్స్ కావాల్సి వచ్చింది, XORకి
సేమ్ 4, ఎక్స్ నార్కి 5 కావాలి, ఎక్స్ నార్కి 4, ఎక్స్ ఆర్కి 5 కావాల్సి వచ్చింది. ఇక్కడ రాసుకుంటే సో నెంబర్ ఆఫ్ నార్ గేట్స్ యూజ్డ్ టు కన్స్ట్రక్ట్ దీస్ గేట్స్ అనమాట. ఇది మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్. ఒక్కొక్కసారి ఏంటంటే నెంబర్ ఆఫ్ నార్ గేట్స్ యూజ్డ్ ఫర్ రియలైజింగ్ ద ఎండ్ గేట్ అని అడిగారు అనుకో, మనం ఎండ్ గేట్స్కి బట్టి వాడమని చెప్పుకోవచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాట్ గేట్కి ఒకే ఒక గేట్ కావాల్సి వచ్చింది, ఆర్ గేట్కి 2 గేట్స్ వాడాం, ఎండ్ గేట్కి 3 గేట్స్ వాడాం, నాండ్ గేట్స్కి 4 గేట్స్ వాడాం, ఎక్స్ నార్కి కూడా 4 వాడాం, ఎక్స్ ఆర్కి వచ్చేసి 5 గేట్స్ అనేవి వాడాం. ఇవి మనకి గుర్తుపెట్టుకోవాల్సిన విషయాలు. ఓకే, సో ఇది మనకి నార్ గేట్ యాజ్ ఏ యూనివర్సల్ లాజిక్ గేట్ వీడియో. సో ఈ వీడియో మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఇన్ కేసు ఎక్కడైనా అర్థం కాకపోతే ఒకసారి రివైజ్ చేసి చూడండి. ఫర్దర్ ఇన్ కేస్ ఎనీ డౌట్స్ ఉన్నా కూడా మీరు నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేస్తే ఐ విల్ డెఫినెట్లీ ఆన్సర్ దోస్ కామెంట్స్ అండ్ క్వైరీస్. సో కీప్ వాచింగ్ and stay tuned for the next video. Thank you.